కాదని తెలిసాక ఎలా ఉండగలం? విషయాలు విషయంతో సమానం. మరి విషయానందంలో ఉండలేమురా. బ్రహ్మానందంలో ఉండగలం కానీ విషయానందంలో ఎలా ఉండగలం? అవునా కదా? పరమానందం, బ్రహ్మానందం, పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్సాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిపోతం. భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమః. అటువంటి సద్గురు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. మనం అందరం కూడా ఫ్రెండ్సే. ఆఖరి శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు సహాయం చేస్తూ పరమాత్మ దేహంతో సహాయం చేసుకోవాలి. పరమాత్మ దేహంతో తెలుసుకుందాం కాబట్టి దేహం ఉన్నంత కాలం పరమాత్మ మిగలాలి. అది ఈ సత్యం యొక్క ఉద్దేశం. బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మానందాన్ని అందరూ పంచుకుంటూ మనం ఒకరికొకళ్ళు ఆప్యాయతగా ఆదరణగా ఎలాగ ఉంటాం. ఈ బ్రహ్మం అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి అన్ని లక్షణాలు ఆటోమేటిక్ గా ఉంటాయి. మనకి అన్ని వస్తాయండి. ఎందుకంటే ఆ బ్రహ్మం అంటే దాని లక్షణాలు అవి ఉంటూ మనం ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఇక్కడ మీకు వచ్చింది నాకు వచ్చింది చెప్పుకుంటూ ఆనందంగా అందరూ ఇక్కడ ఒకటండి. సత్సంగం అంటే సరిచేసుకునేదే సత్సంగం కదా. మరి సత్సంగంలో బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో బ్రహ్మభావన గురించి సరి చేసుకుంటాం. అంటే ఆ భావన స్థిరపడిపోవడానికి నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉంటుందానికి ఎలా అన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావనలో ఉంటారు. వాళ్ళ అనుభూతి చెప్పుకుంటా నాకు ఎలా ఉందండి, నాకేమైంది, ఏమున్నది నీవు బ్రహ్మమని తెలిసాక తెలుసుకునేది ఇంకేముంది, ధ్యాన మనోమౌనంతో అనుభవించడం తప్ప అని వచ్చింది. అలా వచ్చేటప్పటికి ఆ మాట ఇదేంటమ్మా నాకు ఎలా వచ్చేస్తుంది అంతే అలా ఉండు మనలో అదే నిజం, అంతే ఉండాలి, అంతే అని మరి నాకు అలా ఉండిపోతానంటే అలా కాదు. నేను మగ్గొంతు తెచ్చుకున్నా మాట్లాడవలసింది అని లేకపోతే ఉండిపోతాను. నాకు అప్పుడు ఆ మాట లోపల నుంచి వచ్చిందండి. నాకు తెలియకుండా అలా వచ్చింది. వచ్చేటప్పుడు అమ్మ నా లోపల నుంచి ఎలా వస్తానమ్మా అంటే అది పర్వాలేదు అలాగే అమ్మ నేను కలిసి ధ్యానం చేసుకుంటానమ్మా. ఇంక నేను నాకు అర్థమైంది కదా ధ్యానం మనోమౌనంతో ఇంక ఉండటమే నువ్వు తెలిసింది కదా ఉండటమే అన్నారు కదమ్మా అంటే మీ అన్నారు. అంటే ఇక్కడ మనకి తెలీదు నిజంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానమే గోల్ కాదు, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటూ ధ్యానంతో ఉండాలి. నువ్వు అత్తమాను కళ్ళు మూసుకుంటే నిజంగా ఉండలేవు. అది కూడా ఉండవు. జ్ఞానులు కూడా ఎలా ఉంటారనుకుంటున్నారు, ఎప్పుడు తపస్సు చేస్తారనుకుంటున్నారు, చేసినందుకు చేస్తారు. అనుభూతిలో ఉంటారు. ధ్యాన అనుభూతిలో ఉంటారు. అలా ఉంటూ ధ్యానంలో పొందిన అనుభూతితోటి ఈ బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఈ నామరూప గుణాలు చూడకుండా వాళ్ళ ఆనందంలో వాళ్ళు అంటూ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ ఉంటారు. అంతే కదండి. అది మరి ఏం చేస్తుందంటే అలా ఉండిపోబుద్ది. ఉండిపోతే ఎలా కుదురుతుంది? మగ్గొంతు తెచ్చుకున్నా ఆడు మాట్లాడవలసింది. అమ్మ ఇక్కడ కాదు తెలియక నేను అనేది మనకేం తెలియదు. అదే పంచుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆ రోజు కూర్చుంటే నాకు ఇది ఎంత తెలియదు కదా. చెప్తాను అమ్మ మరి నాకు ఎన్ని లక్షణాలు ఎన్ని గుణాలు రోజుకి ఇంకా ఎలా ఉండాలో ఇంకా తెలుసుకోవాలనే భావన వస్తుంది కదా మనందరికీ. తెలుసుకున్నామని కాదు, ఇంకా అనుభవించాలి, ఇంకా ఉండాలి. ఇప్పుడు కాలంతో పని లేదండి, వయసుతో పని లేదు, అసలు గుణాలతో అసలు పని లేదు. పాత్రగా డ్యూటీ ఇష్టంగా చేసేసుకుంటున్నాం. అందరూ కూడా ఇష్టంగా ఎలా చేసుకుంటున్నారు, నేను చేయడానికి వచ్చాను నీ అమ్మ చెప్పడంతో అంగీకరించేసారు అందరూ కూడా. ఓహో నేను వీళ్ళందరికీ చేయాలి, ఓహో నేను చేసేస్తాను. నువ్వు చేయడానికి వచ్చావు చేసేసుకోవాలి. చేయకపోతే మళ్ళీ నీ కర్మ జన్మ వస్తుంది అనేటప్పటికీ అయ్యబాబు నాకు కర్మ అవుతుంది జన్మ అవుతుంది. ఇప్పుడు ఇంత అనుకోలేని జన్మ వచ్చింది కదా, ఇంత ఇలా తెలుసుకున్నాం కదా అని చెప్పి ఇష్టంగా అన్ని చేసేసుకుంటాం. ఇంకేది వాయిదా లేదు, అది రేపటికి రూపు లేదని తెలిసింది. అంత ఎక్సలెంట్ గా మనకి ఈ తత్వం తెలిసిన తర్వాత ఇంకా మనం రేపటికి ఎందుకుంటామంటే పాత్ర డ్యూటీ ఎందుకు చేస్తున్నాం, మళ్ళీ కర్మ ఎందుకు పోయి చేసుకుంటాం. బ్రహ్మానే తెలిసిన తర్వాత బ్రహ్మాత్మగా ఉంటాం. పాత్ర ఏమో డ్యూటీ చేసేస్తాం ఇష్టంగా. నువ్వు బ్రహ్మంగా ఉంటున్నావు ధ్యానాలతోటి.
చెప్పారు కదా, ఇంకా అనుభవమైన అమ్మ మనకి అంత అలాగే వివరంగా చెప్పినప్పుడు ఇంకా మనకి ఒకటంటే ఇక్కడికి వచ్చాక, అమ్మ దగ్గరికి వచ్చాక ప్రశ్నే ఉండదు. కానీ ప్రశ్న ఉందంటారా? ఇంకా మీకు అమ్మ ఉందా? మనకేం ప్రశ్న లేదు. ఏంటి నిజం, నువ్వు ఏదో తెలుసుకున్నావు, నువ్వు అదేలా ఉండటమే. ఆ ఉండటానికి మనం దేహధర్మంలో ఉన్నాం కాబట్టి పాత్ర డ్యూటీ చేసినప్పుడు ఈ సత్యంగా అభ్యాసం ఎత్తుకుండాలంటే పాత్ర డ్యూటీలో మనకి ఏదైనా పాత్రలు కలుగుతూ ఉంటాయి. సమస్యలు ఒక్క ఉంటాయి కదండి. ఆ వచ్చినప్పుడు ఏమో ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుంది మనకి రేపటికి రూపాయలేదు కదా అని చెప్పి ఏది రాకుండా ఇలా స్థిరంగా ఉండాలంటే అభ్యాసం ఉండాలి. కష్టం వచ్చినా నువ్వు కదలకుండా ఉండాలంటే అభ్యాసం ఉండాలి. మరి అంత అభ్యాసం వల్లనే కదా ఏది కొంగరు ఎప్పుడు అట్లాగే ఉంటారు. ఎందుకు ఉంటారు? ఆ స్థితి నీకు రావాలంటే నువ్వు ఎంత అమ్మ ఉన్న సాధన ఏంటి, అమ్మ యొక్క పవర్ ఏంటి, అమ్మని ఆచరించి చూపించి కళ్ళెదురు ఉండా, నువ్వు కూడా అలా ఉండు నాయన, నాకంటే బాగా ఉండాలి అనే భావనే అమ్మ చెప్పి మనం ఎలాగా బ్రహ్మాలమే. అవును. కానీ దేహం ఉన్నంత కాలం బ్రహ్మంగా ఉండటానికి ఈ జ్ఞానం తెలుసుకుని అభ్యాసం చేయాలి. అది ప్రతి ఒక్కడు బ్రహ్మస్వరూపమే. కానీ అభ్యాసం దేనికి? నీ మనసు కదలిక లేకుండా నువ్వు ఉన్నంత సేపు కూడా బ్రహ్మంగా మిగలటానికి అభ్యాసం. మరి ఆఖరి శ్వాస వరకు విధి ఉంది కదండి. ఆ విధిని ఇష్టంగా చేసుకోవడానికి అభ్యాసం కావాలి. ఎలాంటి ఉండాలండి. తప్పకుండా ఆఖరి శ్వాస వరకు ఈ అభ్యాసం ఉండాలి. ఈ అభ్యాసం లేకపోతే రేపు రూపు లేదు. రేపు నువ్వు ఏ రూపు తెచ్చుకుంటావు? ఇప్పుడు ఈ ఆరోపణ ఆనందం రేపు ఏమవుతుందో తెలియదు. భయం మనకు ఉండదు. సావు భయం అసలు వేరే లేదు. మనకి సావు భయం లేదు. విధికేమో ఇష్టపడిపోయాం. ఏదొచ్చినా తట్టుకుంటాం. కానీ ఏమో ఇంకా ఇంత కూడా కదలకుండా ఉండాలి అనే భావంతో మనం ఈ అభ్యాసం చేయాలి. అంతే కదా. ఈ అభ్యాసం చేయాలి అంటే అందుకే కదలకుండా ఏ పరిస్థితులు వచ్చినా కూడా అభ్యాసమేరా. అభ్యాసం ఏదైనా అభ్యాసం. సేవ అభ్యాసమే, సహన అభ్యాసమే. మనం మనలో అందరిలో అంతటా బ్రహ్మ ఉందని తెలుసుకున్నప్పుడు ఇంకా ఏ రకంగా ఉంది? రాజకీయవేత్తలుగా ఉన్నవాళ్ళు అలా చేస్తున్నారు. మరి గాంధీ మహాత్ముడు స్వతంత్రాన్ని ఎలా తెచ్చాడు? అందరూ ఒక్కటేనే కదా. అలాగే జ్ఞానులు అందరూ ఏమంటారు? అందరూ ఒక్కటేనే కదా. అందరిలో ఉన్న బ్రహ్మ విద్య ఒక్కటే తెలుసుకున్నారు కదా. తెలియని వారికి ఎంతో తెలియజేస్తున్నారు. రేపు పగల మహాత్ములు అందరూ ఎంతో చేస్తున్నారు. ఇప్పుడు చాతుర్మాసాలు ఎంతో చేస్తున్నారు. ఆషాఢం నుంచి మళ్ళీ కార్తీక మాసంలో ద్వాదశి వచ్చే వరకు. మరి ఇవన్నీ ఏంటనుకున్నాం? అందరి కోసమని. లోకా సమస్త సుఖనోభవంతు. పరమాత్మయే లోకంతా భగవంతుడే. తెలియని వాళ్ళకి తెలియజేయటానికి రకరకాలుగా యాత్రలకు వెళ్ళినా బ్రహ్మే. కాలి నడకతో వెళ్ళేవారు. ఇప్పుడు విమానంకి వెళ్తున్నాం, ఏదైనా బ్రహ్మే. కాలినడకతో వెళ్ళినప్పుడు ఆ దారిలో అలా కలుస్తా సత్సంగా చెప్పుకుంటా వెళ్ళేదా. ఏ రోజున వెళ్ళాలని కాదు, ఎప్పుడో ఒకటి వెళ్తాం. మరి మన సత్సంగుల్ని ఈ ఊరోళ్ళని నడిచి రండి రా అంటాం. కార్లు ఉన్నా సరే ఎందుకు నడిచి రమ్మన్నాము? అహంభావం రాదని. మీకు అర్థమైందా? మంచి చెట్లు తెస్తాయని, కష్ట సుఖాలు తెస్తాయని. కాశీ నడిచి వెళ్ళకపోయినా ఇక్కడెక్కడ వెళ్ళే కదా మన దేవారాన్ని. ఇదేనా హైదరాబాద్ ఏంటి? హైదరాబాద్ అయితే ఎక్కడెక్కడో ఉంటాయి. దేవారం ఎంత ఉందేంటి? హైదరాబాద్లో వీధి లాంటిది. ఎక్కడెక్కడికే నడవలేదా? మరి వాకింగ్ తిరగట్లేదా? అలాగ సత్సంగానికి వాకింగ్ రండి. మళ్ళీ వాకింగ్ లాగా సేపుని వాకింగ్లో వెళ్ళిపోతుంది. మరి రోజు డబ్బు ఖర్చు అనుకో, ఎలా కుదురుతుందా? రోజు సత్సంగం కదేంట్రా? రోజు రిక్షాలో రావాలన్నా ఖర్చు. ఏదో కదలలేని వాళ్ళు, అవయవాలు మరి కుదరలేని వాళ్ళు, అవయవాలు క్షీణత పొందిన వారికి ఎలాగ తప్పదు. మామూలు వాళ్ళకి ఏముంటుంది? నడిచి వచ్చే నడిచెళ్ళమంటాం. ఇక్కడ చూడండి, అమ్మ అన్నారు అరే సత్సంగులు మనందరూ కూడా బ్రహ్మానంద పరవశంతో ఉండాలిరా నిత్యము. ఇక్కడ చూడండి,
రే సత్సంగులు, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా బ్రహ్మంగా ఉంటుమురా. ఇక్కడ కళ్ళు తెరవటం కళ్ళు మూయటం కాదు. కళ్ళు ఎందుకు మూయాలి అంటే నీకు ఇదంతా కూడా నిగ్రహం కోసం, ఈ మనసు యొక్క నిగ్రహం కోసం, విగ్రహంలో ఉండాలి అంటే కళ్ళు మూయాలి. కళ్ళు మూయితే కానీ ఈ బాహ్య ప్రపంచం, బాహ్య దృశ్యాలు కనపడకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటే నీకు మనసు యొక్క గమనిక కూడా తెలుస్తుంది, మనసు యొక్క శక్తి తత్వం తెలుస్తుంది. కళ్ళు మూసుకున్నాం అనుకోరా, కళ్ళు తెరిసా అనుకో బాహ్యంలోకి వెళ్ళిపోతున్నాం. కళ్ళు మూసుకున్నాం అనుకో నీలో కోపం వచ్చిందో, తాప వచ్చిందో, స్వార్థం వచ్చిందో, ఆశ వచ్చిందో తెలుస్తుంది. అది కళ్ళు మూసి ధ్యానం. అది మాకు అభ్యాసం వల్ల కళ్ళు తెలుసుకుంటే ఎలా ఉంటుంది. ఇక్కడ బ్రహ్మంగా ఉంది, నిత్యం బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి ఎలా వదిలేస్తాంరా, ఇది కనిపించదు, ఈ ప్రకృతి ఏమి ఉండదు. ఇది కనిపించడం కాదమ్మా, మీకు మనసు ఉండదు, సంకల్పం ఉండదు, ఆకర్షణ ఉండదు, వికర్షణ ఉండదు, దేహభావం అసలే ఉండదు. ఇంకా అభ్యాసం వచ్చిన తర్వాత కళ్ళు మూసినా కళ్ళు తెచ్చిన ఒకలాగే ఉంటుంది. కానీ మనకి బాహ్యంగా మనం ఉన్నాం కదా, మనకి అభ్యాసం కోసం ఈ దృశ్య ప్రపంచం యొక్క ఆకర్షణ కనపడకుండా మరి కళ్ళు మూసుకుంటాం. ధ్యానం ఎందుకు చేయాలి? మనసు ఇంద్రియాలు స్థిరపడటానికి ధ్యానం చేయాలి. చంచలమైన అట్లే కదా, ఆ చంచలమైన దాన్ని స్థిరత్వం కావాలి. స్థిరత్వం అయినప్పుడే నీకు నడకలో బయట వ్యవహారం నడుస్తూ ఉంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చుంటాం అనుకోండి, మనసు ఎక్కడో ఉందనుకోండి, ఇది మీకు అమ్మాయి ఇక్కడ ఏమన్నా మీకు జ్ఞానం అందుతుందా? ఇక్కడ ఎందుకు అందదు? నీ మనసు ఇక్కడ లేదు. అంచేతే మనసు ఎక్కడో ఉన్న మనసుని నీకు ఇక్కడికి రప్పించుకోవడానికి, నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే బ్రహ్మం దగ్గరికి మనసు ఉంటేనే నీ బ్రహ్మం తెలుస్తుంది. అంతే కదండి. నువ్వు మనసా వాచ కర్మణ, నువ్వు ఎక్కడుంటే అక్కడే జరుగుతుంది. ఎందుకంటారు? మనసు వాచ కర్మణ ఒక్కటే ఉండు. మనసు ఏదనుకుంటే, ఇక్కడ లోపల భావన ఏదనుకుంటే అది నోటితో చెప్పు, నోటితో చెప్పి చేతితో చేయి. ఏంటి ఈ జ్ఞానం వినాలి అనుకున్నావు లోపల, అంతే వచ్చి కూర్చో అయ్యను. ఇంకా దేహం కూడా ఈ పనిలో ఉండు. మనసా వాచ కర్మణ పని చేసినప్పుడు అది మనకు అవుతుంది, అది దానికి పూర్తి రిజల్ట్ వస్తుంది. అంచేతే ధ్యానం ఎందుకు చేయాలంటే మనసు ఇంద్రియాలు మన వశం అవటానికి ఏ పని లేకుండా బ్రహ్మలో కూర్చుని ఈ బ్రహ్మజ్ఞానం వింటున్నాం కాబట్టి, బ్రహ్మలో కూర్చుని బ్రహ్మం గురించి తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మలో లైవ్ అయిపోయి కూర్చోడానికే ధ్యానం. మరి ఎక్కడో లేడులే బ్రహ్మం, ఎక్కడో లేడులే బ్రహ్మం, ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇది ఎటువంటి రచన? భావంలో భాగ్యం. వాక్యంగా చెప్పుకుంటున్నాం, పాటగా చెప్పుకుంటున్నాం, పద్యంగా చెప్పుకుంటున్నాం, కవితగా చెప్పుకుంటున్నాం. రకరకాలుగా ఏదైనా ఒకే అర్థం. మరి ప్రహ్లాదుడు ఏమన్నాడు? స్తంభంలో చూపించన్నాడు నాన్న హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి అంతగా ఉన్నాడని చెప్పడం లేదు. ఎప్పుడైతే నారాయణ నామం తల్లి గర్భంలో నారదుడు తల్లికి చెప్పగానే ఇంకా అంతే, ఆ బీజం వయస్సు వచ్చి కొద్ది వృద్ధి అవుతుంది. ఆ బీజమే కదేంట్రా అంత చిన్నపిల్లవాడు అలా మాట్లాడాడు. అంతలాగా ఓం హిరణ్యకశిపాయ మహా అనమంటే అనలేదు. ఆ నాన్న నారాయణ అన్నాడు. ఆ నాన్న ఏంటంటే నా పేరు నేనే అంతా కదా అనుకున్నాడు. మరి వరాలు తోటి, వరాల వల్ల గర్వం వచ్చి, గర్వం రాకూడదు. మనకి ఏం వరం రా? ఇప్పుడు ఈ వరం ఏంటి చెప్పండి? గర్వం రాని వరం అంటే బ్రహ్మంగా ఉండటం వలన గర్వం రాదు. గర్వం ఎవరికి వస్తుంది? దేహాభిమానం ఉన్నవాడు గర్వం వస్తుంది. గర్వం వలన ఆడి మంత్రమే, తండ్రి మంత్రమే అనమంటే అనలేదు. రాక్షసులు అందరూ అన్నారు కానీ వీడు అనలేదు. ఓం నమో నారాయణ, నారాయణ అన్నాడు. కొండలోని మరి కొండల మీద తోసిన, పాముల చేత కనిపించిన, అసలు ఎన్ని చేసిన, సర్పాలతో కూడా కనిపించారు కదంటా. మనం సినిమాలో చూసామా? అంటే చరిత్ర చదివాము, సినిమాలో అలా దృఢపడ్డాం. మరి ఇన్ని రకాలు అసలు మామూలా ఏరుగులతో అసలు ఇంక ఏ భావనైనా నారాయణ ఎక్కడ లేడు, ఏ జీవిలో లేడు.
అసలు ఆ పాటలు అయ్యమని నాకు ఎంత ఇష్టమో నాకు అడుగుతామంటే దండ అయిపోతుంది. విషయం ఇస్తే నీలోనంగా వచ్చేసాడే కానీ నారాయణుడు. నారాయణ నారాయణ అంతా ఆ విషయానికి ఊగిపోతాడు. బొడ్డోడు కదా. అసలు సినిమాలో అలా లైవ్ అయిపోతుంది. మరి అలాగా పరమాత్మయే మనకు సినిమా చూపించాడు. భక్తిలో అంత అంత భక్తి ఉండాలి. భక్తిలో ప్రహ్లాదులో ఉంటే భక్తి కూడా మోక్షమే. భక్త ప్రహ్లాద అన్నారు. భక్త ప్రహ్లాద, భక్తిలో ప్రహ్లాద. ఆయన రాజ్యం అయ్యాక అప్పుడు ముక్తి అన్నాడు నారాయణ. అంతే కదా. మరి చెయ్యి డ్యూటీ చెయ్యాలి. మరి చూడు, అంత విష్ణుమూర్తి సెంచు లక్ష్మి అసలు ఆ ఉగ్రం తట్టుకోలేకపోయారు కదా. మరి లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించడం లేదు అంటే మనం ఏ రూపంగా తలంపులో పెట్టుకుంటే ఆ రూపమే. మనం బ్రహ్మంగా ఈ విశ్వమంతా నేనే అనుకుంటున్నాం కాబట్టి ఈ అనంతత్వం అంతా నేనే అని ఈ భావంతో మనకు ఉండబట్టి మనకు రెండో భావం లేదు. ఆయన అంతా నారాయణ అనుకున్నా ఒకటే, అంతా బ్రహ్మం అనుకున్నా ఒకటే, సర్వం బ్రహ్మమయం, ఏదైనా ఒక్కటే. మనకు దేహం నేను కాదు, నేను ఆత్మ అనుకోకపోతే మరి తెలియదు కదా ఎట్లా. ఆ తర్వాత దేహం కూడా బ్రహ్మమే. నువ్వు నేను దేహాలను ధరించగలమా? కాదు. తయారు చేయగలమా? డూప్లికేట్ తిన్నేనే ఉంటాయి. ఆయువు ఏదైనా మనం చేయగలుగుతున్నారా? ఎంత ఆక్సిజన్ పెట్టినా, వెంటిలేటర్స్ పెట్టినా ఎన్నాళ్ళు కొన్నాళ్ళు సృష్టించింది. మరి భగవంతుడు సృష్టి ఆ చైతన్యం మన అందరిలో ఉండి ఎలా నడిపింతాను, ఎలా మాట్లాడింతాను, ఇవన్నీ ఎలా చూపింతాను, ఈ శక్తి ఎక్కడదరా? బ్రహ్మాన్ని. మనం ముసలోళ్ళం ఏంటి, ఎంత గట్టిగా మాట్లాడతాం. వయస్సు లెక్కలేదు. బ్రహ్మశక్తి బ్రహ్మశక్తి అన్నీ బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. మరి మనం యాత్రలకు వెళ్ళాం, ముసలోళ్ళు వెళ్ళామా? ఎక్కడికి వెళ్ళినా మనం ఎందువల్ల బ్రహ్మభావంతో ఉండేటప్పటికి వయస్సు ఆ భావం లేదు కదా. ఇరికించుకుని బస్సులో అయ్యి ఎలా వెళ్ళిపోయాము? ఆ బ్రహ్మరా యజ్ఞం, ప్రతిదీ యజ్ఞం. కరోనా వచ్చింది, కరోనా కాలంలో ఇలాగే ఎవరి ఇంట్లో కూర్చున్నాం. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలుపుతాం. మళ్ళీ అంతా ఆనందో బ్రహ్మగా ఉన్నంత కాలం కూడా అలాగే ఉంటుంది. ఏముంటుందిరా? ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉండటం ఒక్కటే మన ధర్మం. ఏది జరిగినా బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణంగా ఉండటమే నీ ధర్మం. నీ ధర్మం ఏంటి? మానవ జన్మకు వచ్చాక ఆఖరి శ్వాస వరకు బ్రహ్మార్పణంగా జీవించవలసిందే. బ్రహ్మము తప్ప నాది నేను అని డ్యాన్స్ ఉన్నదంతా బ్రహ్మ. ఆ బ్రహ్మ ఆధారంతో మన ఇంద్రియాలే నడుతున్నాయి. నేను నాదే అనుకుంటే నడుతున్నాయా? బ్రహ్మ మనకు దిక్కు తప్పదు. బ్రహ్మే దిక్కు. బ్రహ్మ వల్లనే మనం ఇలా కూర్చోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సృష్టి యావత్తు నిండున్న ఆ బ్రహ్మం ద్వారానే మనకి ఇదిగో ఆహారాలే కాదు, ఎంత సృష్టి ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం. జగత్తంతా మిథ్య అయినా బ్రహ్మమే కాబట్టి మనకు బ్రహ్మంగానే ఉంది. అమ్మ లోపల దేవక్రియ అంతా లోపల అన్నం అంటే తింటాం. లోపల ఎంత జరుగుతుంది, లోపల దేవక్రియ అంతా ఎంత సిస్టమేటిక్ గా జరుగుతుందండి. ప్రతి క్షణం రాత్రులు తినేసి పడుకున్న పని లోపల ఆయన పడుకోడు కదా. చూడండి, ఆయనకి నిద్ర లేదు, నిరాకారుడు కదా. నిరాకారం నిద్ర చూడండి. మరి లోపల దేవక్రియ తెలిస్తే నువ్వు తెల్లలేసాక బాహ్యక్రియలు అన్ని జరుగుతాయి. ఈ రెండింటికి ఆధారం ఆయనే కదండి. ఆయన ఉంటేనే కదా ఈ మాటకి ఆయన ఆధారం, ఈ చూపుకి ఆయనే, ఈ చెయ్యి కలపాలంటే ఆయనే, ఇవన్నీ కూడా నా మాట మీ దగ్గర రావాలంటే ఆయనే. మధ్యలో ఏముంది? నీలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, మధ్యలోనే బ్రహ్మం. వినిపిస్తాను, బ్రహ్మం ద్వారా వినిపిస్తాను. బ్రహ్మం ద్వారా ఇలా మాట్లాడుకుంటాం. వినిపించే శక్తి ఆయనే, అనిపించే శక్తి ఆయనే. అన్ని తినటానికి అడగటానికి అన్ని. అసలు వర్ణించ నలవ కానివాడు బ్రహ్మం.
వర్ణించడానికి ఎంతమంది వెళ్తాం, ఎటు చూసినా ఆయనే కదా. ఈ ఫ్యాన్ తయారు చేసింది బ్రహ్మే కదా. మరి ఇప్పుడు ఈ గాలి ఎలా చేస్తానంటే బ్రహ్మే కదా. ఇవన్నీ కూడా ప్రతి ఈ లైట్లు ఇవన్నీ ఏదైతే అది వెళ్తాం. అంటే ఇవన్నీ కూడా అలాగా వెళ్ళిపోతే ఇంక రెండోది శూన్యం. ఇది కొట్టి ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు అన్నట్టు. అదే మరి ఇప్పుడు శాస్త్రంలో నేతి అంటారు కారణం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటే ఉన్నదంతా బ్రహ్మమే. ఇక్కడ పూర్ణమిదం. ఇది కాదంటే బ్రహ్మం కాంతి ఏదో నువ్వు చెప్పు. అది ఇప్పుడు బ్రహ్మం కాంతి ఏది? ఈ పుస్తకం తయారు చేసింది ఎవరో బ్రహ్మం కదా. అసలు ఏంటి, ఏది తయారు చేసేది, ఏది చెప్పండి ఒకటి. అది ఎలాగా అన్ని అలాగ అనుకుంటే మన మొత్తాన్ని కొట్టేసుకోవాల్సి వస్తుంది. అన్ని కొట్టేసుకోవడానికి ఎవరు ఉంటుంది? బ్రహ్మం ఉంటుంది. అది ఒక్కటే. దాని ఆధారంతో ఇవన్నీ జరిగినాయి. దాని ఆధారంతో జరిగింది. ఆధారాన్ని వదిలేసి ఈ చూతలు ఇప్పుడు మొదలు చెట్టు మొదలు వదిలేసి ఆకులు ఇది నిజం అనుకున్నట్టుంది. దానికి ఆధారం ఏంటో తెలవక. అంతే కదండి. రొప్పలు పైకి కనిపించి రొప్పలు నిజం అనుకుంటున్నాం. ఆ భూమిలో ఉన్న ఏరు లేకపోతే ఏ రొప్పలు లేకపోతే ఏమీ లేదు. అలాగే నీలో ఉన్న బ్రహ్మ లేకపోతే నువ్వు లేవు. నీలో ఉన్న బ్రహ్మం కనపడదు. ఆ చెట్లో కింద ఉన్న ఏరు నీకు ఎలా కనపడుతుంది? ఇది కనపడదు. కనిపించిన చెట్టే నిజం అనుకుంటే, నీకు కనిపించే ఆకారం నిజం అనుకుంటే ఎంత అదే అంతే. అలాగే మహత్తులు చెప్పిన మాటలు అన్నీ కూడా నీలో ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే అది నువ్వు ఏం ధ్యానం చేస్తేనే నువ్వెవరో నీకు తెలియదు. ధ్యానం చేస్తే ఒడిదుడుకులు తగ్గుతారా? మనస్సు విషయాల మీదకి వెళ్ళింది అనుకో, వెంటనే ధ్యానం చేయరా. లేకపోతే దాని ఇష్టం ఉంటుందిరా, ఇంకా అంతే అలా కూర్చుండిపో. అలా సెట్ అయిపోతుంది. అలజడంతా పోతుంది. అలజడంతా పోతుందిరా. ఇంకా అలా ఉండేటప్పటికే అలజడి పోతుంది. నిశ్చలమైపోతుంది కదా. దేహం కాదు. మనం ఏదైనా వచ్చినప్పుడు అలజడి వచ్చినప్పుడు అప్పుడు ధ్యానం చేస్తేనే నీకు పరిష్కారం. ధ్యానం కూడా ఈ దేహం నేను కాదు, నాకు ఎందుకంటే అది క్షణికం. దాన్ని పట్టుకుంటూ నేను నాలో ఉన్నా, నేను గొప్పదాన్ని, నేను బ్రహ్మాన్ని అనుకోవాలి. ఆ మనసు చెప్పినటువంటి అది బుద్ధిగా ఉంటుందా? బుద్ధి మానవ జన్మకే ఉంది కదా మరి పరిమితం. మరి అటువంటి బుద్ధితోటి చేస్తుందా? దాని మాట కరెక్ట్ అంతే కదా. మనస్సు, ఇంద్రియాలు, దేహాలు అన్నిటికీ లేవంటే మిగిలిన జీవులకి. మానవ జీవికి బుద్ధి అన్నదే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ బుద్ధితో బుద్ధిమంతుడుగా మాధవుడుగా బుద్ధిమంతుడయ్యి మళ్ళీ జన్మ చేసుకుని జన్మ అదొకటే. అంతే కదా. పరమాత్మే నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో అలా ఉంటున్నాయి. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండటమే. అందు గురించి విడిగా ఎవరు లేవు. ఉన్నదంతా మనమే మనమే మనమే. సమిష్టి విశ్వమంతా నువ్వే ఉన్నావు. నువ్వు లేని చూడలేదు. ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మ లేని చోటు ఎక్కడ ఉంది? రెండోది ఉంది అంటే మాయ. అంటే నీ జీవ లక్షణాలు కలిపినప్పుడు అది మాయగా గోచుతుంది. చూడండి, రజ్జు సర్ప భ్రాంతి ఎలాగో చీకట్లోనేమో తాడు పాములా కనిపిస్తుంది. అదే లైట్ వేసుకుంటే వెలుతురు వచ్చాక చూస్తే అది తాడే పాము. అలా రజ్జు సర్ప భ్రాంతుల భ్రాంతి ఏది నిజం ఏది అబద్ధమో తెలిసాక ఇంకా దేని మీద ఉంటుంది? సత్యం సత్యమే. భ్రమ పోయింది, బ్రహ్మంగా మిగిలింది అంతే. జీవన విధానం అంతా భ్రమ భ్రమ బ్రహ్మమే. బ్రహ్మం తెలుసుకున్న తర్వాత కానీ అన్ని భ్రమలు పోతేనే బ్రహ్మం తెలియబడుతుంది. బ్రహ్మం అని చెప్పి బ్రహ్మం కనపడదు. బ్రహ్మం కనిపించిందా బ్రహ్మ అనేది కనపడదమ్మా. అసలు నాకు భ్రమేది, ఉన్నదంతా బ్రహ్మే అంటున్నాము. తెలియక ముందు భ్రమ, భ్రమలో వచ్చే బ్రహ్మం తెలుసుకున్నాం మహాత్ముల ద్వారా, సత్సంగాల ద్వారా అంతే. ఇంకా బ్రహ్మను వీడేసి బ్రహ్మంగానే మిగులుతున్నాం. ఆఖరి శ్వాస వరకు నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మంలో స్థిరపడిపోయిన తర్వాత బ్రహ్మ అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇంకా అదంతా ఏది వచ్చినా బ్రహ్మని ఆటోమేటిక్ కొట్టేసుకుని పోతుంది.
అంటే వరద వస్తే బురద ఎలా పోతుందో మీరు జ్ఞానం వచ్చిన తర్వాత భ్రమ భ్రాంతి దేహ లక్షణాలు తుప్పు కింద మొత్తం వరదలో బురద రావడం ఎలా పోతుందంటే ప్యూరిటీ అయిపోతున్నప్పుడు అంతే. అంటే ఇంక దాని గురించి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు. అంత అంత క్వాలిటీగా నిలబడిపోతాం భ్రమ వచ్చిన తర్వాత, బ్రహ్మంగా ఉన్న తర్వాత. చూడండి అంత అమ్మ అన్నారు, ముందంటే మామూలు అనుకుంటాం, దేహం నేను కాదని ఎవరో తెలుసు మనకి. ఉన్నదంతా నేనే నేనే నేనే, నా ఆస్తి నా వాడు, నా 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 నా. నా అంతానే ఉంటాం మా తెలియనప్పుడు. ఇప్పుడు ఇప్పుడు అందరిలోని బ్రహ్మాన్ని చూస్తున్నాం. మనోళ్ళైనా పిల్లలైనా భర్త అయినా వాళ్ళని వీళ్ళని కాదు, అందరిలోని బ్రహ్మాన్నే చూసి మంచిగా ప్రవర్తిస్తాం. యుక్తిగా వచ్చిందంటే ఇప్పుడు అన్నింటికంటే బాగా ఏంటంటే ఏడు వదలాలి అది వదిలేస్తాం అనుమానం లేకుండా. పాత్రగా డ్యూటీలు కానీ పాత్రగా ధర్మాలు కానీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకుంటూ అతిగా ఎవరు చేయట్లేదు. అతిగా చేయకుండా ఏది ఎప్పుడు ఎక్కడ వదలాలో అలా వదిలేసుకుని తేలిగ్గా ఉంటూ ఎలాగా, నాలో నేను ఉంటూ ఎలాగా, నా పాత్ర డ్యూటీగా నా ఎవరు ధర్మాన్ని మానట్లేదు, పాత్ర డ్యూటీని మానట్లేదు, ఎగస్ట్రా కల్పించుకోవట్లేదు. ఇప్పుడు ఎగస్ట్రా కల్పించుకోవట్లేదు, ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తే హాయిగా ఆనందంగా ఉండడానికి ఇష్టపడిపోతున్నాం అమ్మా. ఇక్కడ కొత్తగా ఇది వరకు మన పెత్తనాలు అన్ని పట్టుకుని ఉండేవాళ్ళం కదా, అవన్నీ వదిలేసి అంటే అది వదిలి ఎంత వదలాలో అంత వదిలేసి నీకు ఎంత కావాలని తీసుకుని వదిలేసి చక్కగా ఆడానందం ఆడుతుంటా మన పనిలో మనం ఉంటా హాయిగా ఆనందంగా ఉండి శక్తి యుక్తి మాత్రం సత్సంగంలోకి వచ్చాక అందరికీ తెలియబడిందమ్మా. ఇంట్లో కూడా గృహస్థుగా కూడా ఎన్నో పట్టుండి అన్ని పట్టు వదిలిపడేసారు ఇప్పుడు అందరూ కూడా. మన సత్యంగా అందరూ అంత హాయిగా ఆనందంగా ఉన్నారంటే అంతే కదండి. బ్రహ్మముడులు బ్రహ్మలోంచి వచ్చినాయే పట్టులు కూడా. ఆ పట్టన్ని వదిలేశారు. నేను నాది అనే అహంకారం మమకారాలు వదిలేశారు, భ్రమ భ్రాంతులు వదిలేశారు, నేను నాదే వదిలేశారు. చక్కగా ఇది అంతా ఇది నా కుటుంబం అని నేను అని కాదు, కుటుంబం అంతా ఐకమత్యంగా బ్రహ్మంగా వాడు ఉంటూ అందరినీ ఉంచుతున్నారు. వాడు బ్రహ్మంగా ఉంటూ అందరిగా బ్రహ్మంగా చూస్తున్నారు. ఇంకోటండి, ఎవరు నా రూపగుణాలు చూడలేదు, పాత్రగా డ్యూటీ ఇష్టంగా చేసేస్తున్నారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి, ఇది మాత్రం బాగా చేసేస్తున్నారు. అందరూ ఎవరి గుణం చూడలేదు, ఎందుకంటే వాళ్ళ గుణం మనకు వద్దని చెప్పారు కదా. దేహం ఉండగా ఎలాగ తప్పుకుంటావు, దేహం ఉండగా దేహం ఇది చేయవలసింది. చేస్తారమ్మా, ఇప్పుడు చేస్తా కూడా అవతల గుణాలు ఆ గుణాలు ఇప్పుడు మానేసాం. వాళ్ళ గుణాలు అంటే అన్నారు, అది వాళ్ళ అభిప్రాయం. ఒక మాట అన్నా ఇంట్లో అన్నా సరే అది వాళ్ళ అభిప్రాయం, నాకు ఇంటికి సరే అనుకుంటే అనుకున్నారు, అది వాళ్ళ కర్మ. నా కర్మ కూడా కాదు, అది వాళ్ళు చెప్తుంది నాకు అనవసరం అని అది కూడా మనం వదిలేసుకునే శక్తి మనకు వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇలాగా 100లో 99 చెడున్నా ఒక్క మంచున్నా ఆ మంచుని మన్నం చెయ్యి. ఏ వ్యక్తిలో అయినా ఆ మంచుని మన్నం చెయ్యి, అప్పుడు నీకు బ్రహ్మంగానే తలంపులో ఉంటుంది. అది అంతే కదండి. అది ఉన్నదంతా బ్రహ్మ చూస్తున్నాం, నమస్కారం చెప్తున్నాం. అప్పుడు ఏం చెప్తున్నాం అంటే అమ్మా ఆడు చెప్పే ఏంటలేదు, మనం చెప్తున్నాం. ఇంటే వింటాడు లేకపోతే వెళ్తాడు. ఇక్కడ ఇంతే వింటాడు, లేకపోతే ఇగో ఈ పుస్తకం చదువుతాను కూర్చుంటావమ్మా, ఆడేదో చెప్తాడు, వద్దు నేను ఈ పుస్తకం చదువుతాను కూర్చోమ్మా, నేను ఇంత మంచి మాటలు వద్దులేదా నేను వెళ్ళొస్తాను అంతేకాదు. ఇది అన్ని ఆడి చెప్పి వింటానికి సిద్ధంగా ఎవరు లేరు. ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పి వినడానికి సిద్ధంగా లేవు. ఎందుకు లేవు? ఇదివరకు అది ఎంతో ఇష్టం అయిపోయి అందరింటికి వెళ్ళి కౌలు చెప్పుకుంటా ఎంత అన్ని వినకుండా పుస్తకం పట్టుకుని లేకుండా నేను అసలు ఖాళీ ఉండేవాడు కదండి. అలాగే తిరిగి ఒకే రకం నిజంగా ఊరకుక్కలాగా ఊరంతా తిరిగి ఇప్పుడు పెంపుడు కుక్కలాగా ఇంట్లో ఉంటుంది. ఎంత తేడా అనుకున్నారు. ఇది నాకు నిజంగా ఓరకుక్క కానీ నిజంగా అలాగే ఎవరు చూడండి, ఇక్కడ కొడితే అక్కడికి వెళ్తుంది, అక్కడ కొడితే అక్కడికి వెళ్తుంది, అదే చేయమంతే. అలాగే తిరిగి అంటే కౌరులో ఇష్టం తిరిగివాడు అంటే అదే నిలబడుకున్నాను తిరుగుతూ ఉండి నాకు పని లేక అలాగా అది మరి అప్పుడే నిలబడుకున్నానమ్మా, అది నిలబడుకున్నాను. అది ఇది వచ్చింది, ఇది నిలబడుకున్నాను. ఇది నిలబడుకుని ఆటోమేటిక్గా దానికి అదే వదిలేసావా లేదా?
నిజం తెలిసేదాకా నువ్వు ఏ చేస్తే అదే నిజం అనుకుంటావు. అది నీకు నువ్వు చేసేది ఎప్పుడు నిజం అనుకుంటావు. అందులో మనమే కోపపోతే చేయలేవు. దొంగడు అది నిజం అనుకుంటాడో చేస్తాడు. దొంగతనం అని తెలిసి పోలీసులు కొట్టి కొంచెం పశ్చాత్తాపం వచ్చి తప్పు అని తెలిస్తేనే అది మాంటాడు. అది కూడా మాండు ఒక్కొక్కడు మాంటాడు. మరి మరి వాల్మీకి మరి ఎలాంటి ఆయన మరి అదే నిజం అనుకున్నాడు కదా. నా భార్య బిడ్డలు పోషించడానికి దొంగతనం చేయాలనుకున్నాడు కదా తారకాస్తి. మరి నారదుడు వచ్చేటప్పుడు ఏమైంది, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే చూడండి ఆయన ఎంత గొప్ప. నీ భార్య బిడ్డల కోసం నువ్వు ఈ తప్పులు చేస్తావు, ఈ పాపాలు చేస్తావు అయితే మరి చెయ్యాలిగా చేస్తున్నావు. మరి ఈ ఆడు పంచుకుంటారా అన్నారు. అదే తప్పకుండా పంచుకుంటారు, తింటారు కదా పంచుకుంటారా. మరి ఆడికి ఆడు బావ నా బావ నేను అలా నేను పట్టుకొస్తాను కదా ఆడందరి కోసమే కదా అని అనుకున్నాడు. కానీ ఏమన్నాడు, అక్కడికి వెళ్ళి అడిగిరా అన్నాడు. అడిగేటప్పటికి ఏమన్నాడు ఒక మాట, నేను నీకు నువ్వు మమ్మల్ని కట్టుకున్నావు, నువ్వు కన్నా మా ఇద్దరి పెట్టి బాధ్యత నీది, నీ ధర్మం నువ్వు చేయాలి. ఆ ధర్మంలో మాకు నీకు నువ్వు ఏం చేస్తున్నావు మాకు వద్దు, అదేమి నాకు వద్దు, నాకు సంబంధం లేదు అని చెప్పారు కదా. అని చెప్పేటప్పటికి వచ్చి అడిగే అదేంటి అంత నాకేనా మరి మీకాకి నాకు నేను కట్టుకున్నా పెడతానన్నా కదా, అన్నం పెడతానన్నా కదా, అడిగాని పెడతానన్నా కదా, నాడు వీడు అన్నాడు. అంతే ఏమైంది, అదే నిజం తెలియనట్టే అది నిజం. తెలిసిన తర్వాత అరే వీళ్ళందరూ పంచుకుంటానన్నారు, పంచుకోరా ఓహో ఇంకంటే ఇంక వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరి ఏం చేయమంటారు, ఇవన్నీ పోవాలి నాకు పోవాలని నేను ఏం చేయాలి, నువ్వు తపస్సు అదే ధ్యానం. ఈ దరిద్రం వదిలిపోతుంది ధ్యానాగ్నిలో, ఈ కర్మలన్నీ దగ్గరైపోయి నువ్వు శుభ్రంగా పీల్చి అవుతావు అంతే. అంతే నేను అలాగే చేస్తాను. కళ్ళు మూసి కూర్చున్నాడు, మళ్ళీ లేచాడా బట్టలు అది తెలుసుకున్న తర్వాత మనం కూడా ఆయన ఆ తపస్సు చేశాడు, మనం బాహ్యంగా ఈ తపస్సు చేస్తున్నాం బ్రహ్మంగా. వాల్మీకి లాగా ఉన్నాం మనం అందరూ కూడా బ్రహ్మాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం అందరం ఫ్రెండ్స్ హాయిగా ఫ్రెండ్షిప్ డే హ్యాపీగా ప్రతి క్షణం ఫ్రెండ్షిప్ డే. మనం ఈ రోజు కాదు ప్రతి క్షణం ఫ్రెండ్షిప్ డే లాగా మనం ఉండాలి. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మోపం బ్రహ్మైవ తేరగంతం బ్రహ్మ కర్మ సమాధిన ఉన్నది. ఉన్నది యథార్థం అన్నాక అక్కడి